ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ప్రతి ఉదయకాలము దేవాది దేవుడు మనల్ని బలపరుస్తూ మనకి చక్కటి వాగ్దానాలు ఇస్తూ ఉంటున్నారు. ఈరోజు కూడా చక్కటి వాగ్దానం విందాము. ఎఫెసీకి రాసిన పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవుడు. మన దేవుడు మనం అడుగు వాటి కంటే కూడా ఊహించు వాటి కంటే కూడా ఎక్కువగా చేయగలడంట. చాలాసార్లు మనం అడిగేది వస్తుందో రాదో అని సందేహంతో ప్రార్థన చేస్తాం కదా. ఈరోజు వాగ్దానం ఏం చెప్తుందంటే, దేవాది దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అంట మనం అడిగే వాటికంటే ఎక్కువ చేయగలదు. ఒకవేళ మీరు దేంట్లో అయినా నష్టపోయారనుకోండి, నీవు అయ్యా నేను నష్టపోయింది తిరిగి నాకు ఇస్తావా, నేను కోల్పోయినది తిరిగి నాకు దయచేస్తావా అని నీవు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే, మనం అడిగిన వాటి కంటే 7 అంతలు 10 అంతలు 100 అంతలు తిరిగి దయచేయగల సమర్థుడు మన దేవుడు. ఒకవేళ నువ్వు అన్ని విషయాల్లో నువ్వు కోల్పోయి ఉండవచ్చు. ఏదైతే కోల్పోయావో నీవు విశ్వసించు, అడుగు. నేను కోల్పోయినది 7 అంతలు నేను పొందుకోవాలి ప్రభువా, నీవు నాకు అర్పించేది చాలా శ్రేష్టమైనదని నువ్వు అడిగితే కనుక నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా దయచేస్తాడు. ఒకసారి అంటండి, సునామీ వస్తే, హరికేన్ వస్తే దాని ద్వారా జరిగిన నష్టము కొన్ని ఏండ్లు పడుతుందంట అది పూడ్చుకోలేక. అలాగే హిరోషిమా, నాగసాకి మరి ఆ ప్రదేశాల్లో ఆటం బాంబులు పేల్చారు 1945 సంవత్సరంలో. అయితే చాలా సంవత్సరాల వరకు, దాదాపు ఒక 50 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క బాంబు యొక్క ఎఫెక్ట్, రేడియేషన్ సిక్నెస్ అంటారంట. ఆ రేడియేషన్ సిక్నెస్ ద్వారా మరి అవిటి పిల్లలు పుట్టడము, అంతేకాదు స్కిన్ ఎలర్జీ, స్కిన్ క్యాన్సర్స్, జుట్టు ఊడిపోవడము జరిగిందంట ఆ ప్రదేశంలో. అయితే ఈరోజు ఎలా ఉంది తెలుసండి, హిరోషిమా, నాగసాకి అనే ఈ యొక్క పట్టణాలు చాలా అద్భుతంగా ఉన్నాయంట, చాలా శ్రేష్టంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన ఒక అతను చెప్తా ఉంటున్నాడు, చాలామందికి మరి ఆ యాటమ్ బాంబులు పంపించిన అమెరికా దేశం మీద వారి కోపం ఉండాలి. కానీ ఈరోజు చూస్తే ఆ 2 దేశాలకు దేవాదేవుడు అనుసంధానం కలిగించాడంట. ఈరోజు వారికి ఆ 2 దేశాలు కూడా ఎంతో స్నేహితులుగా ఉండడము, జపాన్కి ఎంతో హెల్ప్ చేయడం అమెరికా దేశం మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ దేవుడు మరి ఒక దేశాలను కలిపిన దేవుడు, మరి నీ జీవితంలో నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే సమస్తము చేయగలడా? మేబీ మీ ఇంట్లో నువ్వు కలహముతో, బాధతో ఎవరైనా నీతో మాట్లాడలేదని, లేక ఏదైనా బంధుత్వము నువ్వు కోల్పోయావని, ఏదైనా చిన్న విషయం ద్వారా మీరు మంచి సంబంధాన్ని నువ్వు కోల్పోయి ఉండవచ్చేమో. నీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా నేను చేయగలను. ఒక చిన్న గ్లాస్ మన చేతిలోంచి పడిపోతే, అది ఇరిగిపోతే మనము తిరిగి దాన్ని సరిచేయలేము. కానీ మన దేవుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఏదైనా కూడా నూతనంగా చేయగలడు. ఈరోజు అట్టి దేవుని నువ్వు స్తుతిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తాడు. నీవు ఏ విషయంలో అయితే అడుగుతున్నావో దానికంటే ఉన్నతంగా చేయగల సమర్థుడని నీవు నమ్మినట్లయితే నాతో పాటు కలుమూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయకాలంలో నీవు మాకిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఏదైతే ప్రభా తండ్రి గతంలో మేము కోల్పోయామో, ఏ బంధాలైతే విడిపోయాయో, ఏదైతే మాకు కావాలని మేము అనుకున్నా కూడా నష్టపోయామో, అవి మాకు 7 అంతలుగా, మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్లుగా నీవు తిరిగి మాకు దయచేస్తావని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే విశ్వాసంతో అడుగుతున్నారో అయ్యా, అట్టి వారి జీవితంలో ఒక గొప్ప కార్యము చేసి నీ శక్తి ద్వారా ఉన్నతమైన కార్యాలు చేయగల సమర్థుడం వారు తెలుసుకునే కార్యం వారి జీవితంలో ఈ రోజు నుంచే మొదలవునుగాక. నీవు చెప్పే ప్రతి మాట మా జీవితాలకు మేలును, ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని దయచేస్తుంది, సమృద్ధిని దయచేస్తుంది. ఇట్టి వాగ్దానం ఈ రోజు నుంచే మా హృదయంలో మొలుస్తుంది అని నమ్ముచున్నాము. మహావృక్షమై ఫలం ఇస్తుందని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఏదైతే కోల్పోతాడని భయపడుతున్నాడు, లేక ఏదైనా కోల్పోయి ఉన్నట్లయితే అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ రెట్లు వీళ్ళకి నువ్వు తిరిగి దయచేస్తావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. అడగండి, ఆస్క్ ఇన్ ఫెయిత్. మనం అడిగి వాటికంటే కూడా దేవుడు అత్యధికంగా దేవుడు చేయగలడు. హీ విల్ బ్లెస్ యువర్ జాబ్ మోర్ దెన్ యూ ఆస్క్. హీ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.
విల్ బ్లెస్ యువర్ బిజినెస్, హీ విల్ బ్లెస్ యువర్ స్పిరిచువల్ లైఫ్. సో మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీరు అడుగున్న దానికంటే కూడా 7 రెట్లు కానీ, 100 రెట్లు కానీ, 10 రెట్లు కానీ నువ్వు విశ్వసించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేయగల సమర్థుడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఆమెనని పెట్టండి. అలాగే అనేకులకు షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటసెస్లో, గ్రూప్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో షేర్ చేసి దేవుని దీవెనలు పొందుకుంటారని నమ్ముచున్నాను. సరే అండి, మరి హ్యావ్ అ బ్లెస్సెడ్ అండ్ అ హ్యాపీ డే. గాడ్ బ్లెస్ యూ.